కలిగే మేలు ఏంటి అని మనం చూస్తే, ఎందుకు మనం ఒప్పుకోలు ప్రార్థన చేయాలి, ఒప్పుకోలు ప్రార్థన ద్వారా కలిగే మేలు ఏంటి, సమాధానం ద్వారా కలిగే మేలు ఏంటి, లాభాలు ఏంటి అని చూస్తే, దీంట్లో నెంబర్ 1 మొట్టమొదటిగా మనం చూస్తే మత్తయి సువార్త 5:9 సమాధాన పరుచువారు ధన్యులు వారు రైట్ దేవుని కుమారులు అనబడతారు. ఇది మేలు కదా, ధన్యులంటేనే మేలు, ధన్యులంటే ఆశీర్వాదం. ఇంగ్లీష్లో బ్లెస్డ్ పర్సన్, బ్లెస్సింగ్ అని రాబడింది. ధన్యులు అనేది ఇంకా తెలుగు పర్యాయ పదాల్లో మనం చూస్తే సంతోష జీవులు, భాగ్యవంతులు అనే పర్యాయ పదాలు వస్తాయి. ధన్యులు అంటే సంతోష జీవులు, భాగ్యవంతులు అలా చూస్తే మనం ఆశీర్వదించబడిన వారు ధన్యులు అంటే. ఓకే, ఇక్కడ మనం సమాధానం కలిగి జీవించినప్పుడు, సమాధాన పరిచే వారంగా ఉంటే మనం ఎంతో ధన్యులమవుతాం, దేవుని కుమారులు అనబడతాం. ఇది ఒక మేలు, లాభం. రెండో లాభం ఏంటంటే, రెండవదిగా మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో ఎఫెసీ 4:1 ఏం రాయబడిందంటే, ఆత్మ కలిగించు ఐక్యతను సమాధానమును బంధము చేత. అంటే ఆత్మ కలిగించు ఐక్యత, సమాధానం బంధం కాపాడుకుంటే వాళ్ళు శ్రద్ధ వలన అక్కడ ఏం కలిగిందంటే సమాధానము కలిగి ఉండడం ద్వారా ఆత్మ కలిగించు ఐక్యము లేదా ఐక్యత, యూనిటీ. కనుక మనకు రెండవ మేలు ఏంటంటే ఐక్యతలోనికి వస్తాం. దేవునితో మనం ఐక్యత, దేవుని ప్రజలంగా ఐక్యత కలిగి ఉంటాం. కనుక ఐక్యత అనేది కూడా ఎలాంటిది అంట, 103 కీర్తనలు ఏమి రాబడింది, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమో. అక్కడ మా కీర్తన సంగతులు రాబడి ఉంటాయి. అంటే అది ఎంత మేలుకరమైంది, ఎంత మనోహరమైంది. అంటే మనం దేవుని ప్రజలకు రెండవది ఇది లాభం, దేవునితో మనం సమాధానం పడ్డం, సమాధానం ద్వారా మనకు కలిగే మేలు. ఒకవేళ మన సమాధానం లేకపోతే ఏమవుతుందో తెలుసా, ఈ మేలు కోల్పోతున్నాం. కనుక దేవుని ఉద్దేశం ఏంటి, ఆ మేలు మనం పొందుకోవాలి. కాబట్టి రెండవ మేలు ఏంటంటే ఐక్యతలోనికి వస్తాం. నెంబర్ 3 మూడోది ఏంటంటే కీర్తన 29:11 రాబడింది, సమాధానము అలాగు నీకు ఆశీర్వాదం కలుగును. నెంబర్ 3 29వ కీర్తన 11వ వచనంలో బ్లెస్సింగ్, ఆశీర్వాదం ఉంది. అంటే మనము ఎప్పుడైతే సమాధానం కలిగి జీవిస్తున్నామో మూడో లాభం ఏంటంటే ఆశీర్వాదం మనకుంది. అక్కడ రాబడింది కదా, అక్కడ జీవమును ఆశీర్వాదం ఉన్నాయని 133 కీర్తనలు కూడా రాబడింది. ఎక్కడ ఐక్యత కలిగింది కదా, సమాధానం కలిగింది. అంటే ఇక్కడ సమాధానం మనకు మూడో మేలు ఏంటంటే ఆశీర్వాదంలోనికి తీసుకెళ్తుంది, దైవికమైన ఆశీర్వాదం. ఇది మూడోది లాభం, మూడో మేలు. 4వ మేలు ఏంటి, సమాధానం ద్వారా ఎందుకు మనం దేవుని దగ్గర పశ్చాత్తపడాలి, ఎందుకు సమాధాన పడాలంటే 4వ మేలు మనం చూస్తే సామెతలు 12:20 రాబడింది, సంతోషము కలుగుతుంది. సామెతలు 12:20 ప్రకారం 4వ మేలు అంటే సంతోషం. అంటే సంతోషంలోకి మనం తీసుకురాబడతాం. దేవుడు మనల్ని సంతోషమైన వ్యక్తులు వేస్తాడు. చూడండి, ఇద్దరు వ్యక్తులు భార్య భర్తలు ఉన్నారు, ఇద్దరికి సమాధానం లేదనుకోండి, ఇద్దరు కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు అనుకోండి, ఆ ఇద్దరి మధ్యలో సరైన సంతోషం ఉండదు. అయితే ఇద్దరు భార్య భర్తలు సమాధాన పడ్డారు. ఇప్పుడు ఇద్దరు సమాధాన పడ్డప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో సంతోషం కలుగుతుంది. అందుకే మనం 4వ మేలు ఏంటంటే సంతోషం. దేవునికి మనకు సంతోషం, దేవునికి సంతోషం, మనకు సంతోషం. అలాగే మనం 4వది సంతోషకరంగా జీవించగలుగుతాం. ఒకవేళ సమాధానం లేదనుకోండి, భార్య ఒకలాగా ఉంటారు, భర్త ఒకలాగా ఉంటారు కదా, సంతోషం ఉండదు వారిలో. కాబట్టి దేవుని ప్రజలారా, మన హృదయాల్లో, మన జీవితాల్లో మనం సంతోషం కనబడాలంటే మన ఈ అనుభవాల్లోకి రావాలి. అనుభవాల్లోకి ఉంటే సంతోషం అనే మేలు మనం పొందుకుంటాం. 4వది సంతోషం. మరొక మాట మనం చూద్దాం. అలాగే 37వ కీర్తన 37వ వచనంలో సమాధానం కలిగిన వారికి సంతతి నిలుచును. అంటే 37 కీర్తనలో సమాధానం ద్వారా కలిగే మరొక మేలు ఏంటంటే మార్తమ్మక్క 4వ మేలు ఏంటంటే వారి సంతతి నిలుస్తుంది. అంటే మనం సమాధానం కలిగి జీవించడం ద్వారా దేవుడు వారి సంతతిని నిలుపుతాడంట కదా, వారి సంతతి నిలిచి ఉంటారు, వారి సంతతి. కనుక దేవుని ప్రజలంగా మనం సమాధానం ద్వారా కలిగే మరొక లాభం, మేలు, సంతతి నిలుస్తుంది. చివరిగా మనం చూస్తే అపోస్తులు 9:31 రాబడింది, సంఘము సమాధానం కలిగి ఉండటం వల్ల సంఘము క్షేమాభివృద్ధి పొందుతూ వచ్చినది. అంటే ఇప్పుడు మేలేంటి, 5వ మేలు అంటే సంఘము క్షేమాభివృద్ధి, క్షేమంగా ఉంటుంది. దీంట్లో 2 పదాలు ఉన్నాయి ఇక్కడ, క్షేమం ప్లస్ అభివృద్ధి, దాన్ని క్షేమాభివృద్ధి అంటారు. అంటే ఇప్పుడు మనము సమాధానం వలన సంఘము క్షేమంగా ఉంటుంది, అంతే కదా, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అంటారు కదా. అలాగనే సంఘము కూడా క్షేమంగా ఉంటుంది,
ప్లస్ అందులోనే అభివృద్ధి కూడా ఉంటుంది. కాబట్టి సమాధానం ద్వారా ఇన్ని మేళ్ళు ఉన్నాయి. దేవుడు మన అందుకు సంతోషిస్తాడు, ధన్యులమవుతాము, ఐక్యత కలుగుతుంది, ఆశీర్వాదము, సంతోషము, సంతతి నిలుస్తుంది, క్షేమము, అభివృద్ధి, ఇవన్నీ కూడా సమాధానం వల్ల కలిగే మేళ్ళు లేదా లాభాలు అని చెప్పుకోవచ్చు. ఇలాంటి మేళ్ళు మనం పొందుకునేవారు. ఆ అనుభవంలో ఉన్నట్లు 3 భాగాలకు మనం ధ్యానిస్తూ వచ్చాం సమాధానం. ఒకటి, ఎలా సమాధానం వస్తుంది లేదా ఎవరితో సమాధానంగా ఉండాలి, ఒకటి. రెండోది, ఎలా సమాధానం వస్తుంది. మూడోది, సమాధానం ద్వారా కలిగే మేళ్ళేంటి. ఈ 3 సంగతులు మనం ధ్యానం చేస్తూ వచ్చినాం. కాబట్టి అలాగే దేవుని ప్రజలంగా దేవుడు మనం ఆశించేది ఎలాగా, దేవునితో మనము సమాధానం కలిగి, ఇశ్రాయేల్ పాత్ర మీద వస్తే సమాధాన నిబంధన దేవుడు చేస్తున్నాడంట. అలాగా ఆయన సమాధానం కోరుతున్నాడు. మనం సిమియోను కూడా సమాధానముగా పోనిచ్చు. అలాగా సమాధానం, అలాగే దైవికమైన సమాధానంతో మనం ఉన్నట్లు ఈ యొక్క అనుభవాలు ఇంతవరకు మనం లేఖనాలు ఆధారంతో మనం వాక్యాన్ని ధ్యానించాం. ఈ లేఖనాల ఆధారంతో వాక్యానుసారంగా మన జీవితాలు మనం సరిదిద్దుకొని వాక్య వెలుగులో దేవునితో ఇలాగ దైవికంగా సమాధానపడి అటువంటి ధన్యత మేలు పొందుకునే వారు ఉందాం. అలాగే ప్రభు మనకు సహాయము చేయను. దానికి మనం చూస్తున్నాం కదా, అతిక్రమములు దాచిపెట్టేవారు వద్దరు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన. కనుక ఇదే మనం కన్ఫెషన్, ఒప్పుకోలు ప్రార్థన, పశ్చాత్తాపం. ఆ రీతిగా మనం ఒప్పుకోలు ప్రార్థన మనం కలిగి ఉందాం. ప్రార్థన చేద్దాం. ఒప్పుకొనుచుంటి మీలాలో మా పితరుల వలె మేము, ఒప్పుకొనుచుంటి మీలాలో మా పితరుల వలె మేము, అపవిత్రులమై నీదు కోపము రేపితిమయ్యా, అపవిత్రులమై నీదు కోపము రేపితిమయ్యా, ప్రార్థన వినెడు దేవా, ప్రార్థించుమని నా ప్రభువా, స్వార్థమునెల్లను ద్రోసి దరి చేరితిమి మమ్ము చూడు, స్వార్థమునెల్లను ద్రోసి దరి చేరితిమి మమ్ము చూడు. ప్రభు సన్నిధిలో మనం దేవుని స్తుతించి మనం మొదటిగా ఒప్పుకోలు ప్రార్థన మాత్రం కలిగి ఉందాము. తర్వాత 2వ సెక్షన్లో మనం వాక్యం విని అప్పుడు మన అంశాల కొరకు, అవసరతల కొరకు మనం ప్రార్థన చేద్దాం. మొదటిగా మనం ఒప్పుకోలు ప్రార్థన ఒకరి తర్వాత ఒకరు మనం సమయం పోనీయకుండా ప్రభు సన్నిధిలో మనము దేవునితో మన పశ్చాత్తాపడ ద్వారా దేవునితో ఇలాంటి దైవికమైన సమాధానం, అటువంటి ప్రతిఫలం పొందువారంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాం. ప్రార్థన చేద్దాం. ప్రభుని స్తుతించి వాక్యానుసారంగా దేవునికి ఇష్టమైన గత వారం, గత నెల, గత దినాలన్నింటిలో కూడా, గత మాసం అంతట్లో కూడా మన జీవితాల్లో ఎక్కడైతే దేవునితో సమాధానం కోల్పోయామో, ఎక్కడైతే మనం కోల్పోయిన పరిస్థితులు ఉన్నాయో తిరిగి ప్రభుతో పశ్చాత్తాపడి ఈ యొక్క అనుభవంలోకి వచ్చినప్పుడు ప్రభు మనం క్షమించి తిరిగి దేవునితో మనము సరి అయిన సమాధానం, దైవికంగా మేలు పొందినట్లు ప్రార్థన చేద్దాం. ప్రార్థించండి.